హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ లావా కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేసేయచ్చు. బేక్ చేసే పనే లేదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా వితిన్ 5 minutesలో కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ముందుగా అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్ లావా కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 6 బ్రెడ్ పీసెస్ని తీసుకొని వాటి సైడ్ అంచులను కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 100 grams బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అమూల్ డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నాను. సో ఈ చాక్లెట్ మొత్తాన్ని వేసేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చాక్లెట్ మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకోండి. చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన మిల్క్ని 1 కప్పు వరకు వేసుకోండి. ఇందులోకి రుచికి తగినంత షుగర్ వేసుకోండి. నేను ఒక చిన్న కప్పు వరకు వేసుకున్నాను. ఈ షుగర్ కరిగేదాకా కరిగించుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని. షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 or 3 tablespoons కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. కోకో పౌడర్ వేసి మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఈ కోకో పౌడరు ఇందులోకి బాగా కలిసిపోయేదాకా కలుపుతూ ఉడికించండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని చాక్లెట్కి కలిసేలాగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. సో బాగా మిక్స్ అయిపోయి కలిసిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ మిక్స్ అయిపోయిన ఈ కేక్ని ఇప్పుడు కేక్ మౌల్డ్లో వేసుకొని స్పాటులాతో ఈవెన్గా సర్దేసి పైనుంచి ఫ్రై చేసిన జీడిపప్పుని ఒక 50 grams వరకు వేసుకోండి. ఒక 50 grams బాదామును కూడా సన్నగా కట్ చేసింది వేసుకొని ఫ్రిడ్జ్లో 1 hour అయినా పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగైనా హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. వెరీ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ లావా కేక్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.